ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. జీవము కలిగినటువంటి వాక్యము, పాపము వలన వచ్చు జీతము మరణము అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ లేఖనము సెలవిచ్చినట్టుగానే పాపము చేసినటువంటి మనుషుడు ఆదాము మొదలుకొని క్రీస్తుకు ముందున్నటువంటి తరములన్నీ క్రీస్తు వరకు, అంటే క్రీస్తు మీద పాపము ఏలుబడి చేయలేదు, కానీ క్రీస్తు వరకు వచ్చి ఆ పాపము అక్కడికి స్టాప్ అయిపోయింది. ఏమన్నా చేద్దామా అంటే క్రీస్తు మీద దానికి అధికారం లేదు. దేవుని కుమారుడు కదా, క్రీస్తు మీద అధికారం లేదు. ఆయన పరిశుద్ధుడు అయ్యుండి మనుష్యుని కొరకు భూమి మీదకి వచ్చి నీతిమంతుడిగా ఆ పాపాన్ని, ఆ పాపము ద్వారా వచ్చేటువంటి సమస్త శాపాలని క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే తుంచేస్తా ఉన్నాడు. వాటినన్నిటిని కూడా తుంచేస్తా ఉన్నాడు. ఆయన యందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని జయించినటువంటి వారై ఉండి మరణములోనికి కాకుండా జీవములోనికి అడుగు వేస్తా ఉన్నారు. జీవంలోనికి అడుగేస్తా ఉన్నారు. ఎవరైనా క్రీస్తుని వెంబడిస్తూ ఉంటే అందరికి తెలిసిన ముచ్చట, అందరికి తెలిసినటువంటి మాట, మతం పట్టారు. అది కాదు అని చెప్పాల్సింది, నీతిని కలిగి జీవిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఆ మతం పట్టినటువంటి వాళ్ళ జీవితాల్లో ఒకసారి మనం తొంగి చూసినట్లయితే పాపం చేసేటువంటి వాళ్ళు కాకుండా పరిశుద్ధంగా నీతిగా బతికేటువంటి వారి జీవితాలు క్రీస్తుని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా మందికి క్రీస్తుని వెంబడించేటువంటి వారి జీవితాల్లో కొద్దిమందికి ఏమో వీళ్ళు క్రీస్తు అంటారు, కానీ వాళ్ళ క్రియలు, వాళ్ళ జీవితం అంతా కూడా దానికి ఆపోజిట్ గా ఉంటుంది, క్రీస్తుకి విరుద్ధంగా ఉంటుంది అని చెప్తారు. మరికొంతమంది క్రీస్తు జీవితాలను చూసి సాక్ష్యం చెప్తారు. అవును, వాళ్ళు నీతిని మాత్రమే, దేవునిని బట్టి నిక్కచ్చిగా నిజాయితీగా జీవిస్తారు వాళ్ళు అని చెప్తా ఉంటారు. మన జీవితాల్లో ఉన్నటువంటి పాపపు క్రియలన్నిటిని కూడా క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే తీసేస్తా ఉన్నాడు. ఆయన మన జీవితంలోనికి వస్తే పాపానికి అధికారం లేదు. ఆదాము మొదలుకొని క్రీస్తుకి ముందున్నటువంటి ప్రతి ఒక్కరి వరకు, క్రీస్తు వరకు ఆ పాపం అనేది, దాని ఏలుబడి అనేది ఇక ఏలుకుంటా వచ్చింది. క్రీస్తు వరకు దాని యొక్క బలం అనేది పెరుగుకుంటా పోయింది. దాన్ని తగ్గించటం కానీ తీసివేయటం కానీ ఎవరికి సాధ్యం కాదు. ఒక్కొక్కడు బయలుదేరారు, నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను ఇక ఆకాశంలో నుంచి ఊడిపడ్డా, భయంకరులు, మహామానవాడిని అని చెప్పని అనుకున్నటువంటి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. ఆ పాపము ద్వారా వచ్చేటువంటి శాపాలని, మరణాన్ని జయించిన మేము వాటిని జయించగలం, అంతటి సామర్థ్యం ఉన్నది అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయారు. పోయిన సంవత్సరం ఈరోజు అది గతించిపోయింది. పోయిన సంవత్సరం ఈరోజు మన దృష్టిలో గతించిపోయింది. ఇంకా అది ఎవరికి గుర్తు రాదు. వచ్చే సంవత్సరం ఇదే రోజు అందరి కళ్ళల్లో ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటారు. అలాగా చాలా మంది ఏమైపోయారంటే అట్లాగా సొంత బలాన్ని ప్రకటించుకున్నటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. క్రీస్తు మనకి భవిష్యత్తు, ఆయన మనకి రేపటి రోజు లాంటి మనుషుడు, ఆయన దేవుని కుమారుడు. మన మీద ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి మనకి ఏదో ఒకనాడు
పాపము ద్వారా వచ్చేటువంటి శాపాలు, మరణం అనేది ఉన్నది కదా, వాటి నుంచి విడిపించగలిగిన దేవుడు. ఒకటే మీరు చేయాల్సింది, ఏమీ చేయొద్దు. ఒకటే యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తా ఉన్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచడం, దేవుని క్రియలు అంటే ఏంటి అని శిష్యులు అడిగితే యేసు ప్రభు వారు అంటాడు, ఆయన పంపినటువంటి వారి యందు విశ్వాసం ఉంచారనుకోండి, అదే దేవుని క్రియ. ఆయన పంపినటువంటి వారు ఎవరు? యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచాలి, అది దేవుని క్రియ, దేవుని పని. అదే నేను దేవుని పని చేయాలంటే ఏం చేయాలా? ఆయన ఎవరైతే పంపించిండు, ఆయన ఎవరినైతే మనుషుల మధ్యలోనికి పరిశుద్ధంగా, పవిత్రంగా, మనుషునికి అంటినటువంటి పాపాన్ని తొలగించమని ఎవరినైతే తండ్రి దేవుడు పంపించిండో, ఆ పంపించిన వాని యందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా అంటే, ఇంకొకళ్ళు ఎవరో ఉండొచ్చేమో, ఈయన చెప్తా ఉన్నాడుగా, ఈయన అయ్యి ఉండాలి. చెప్పేటువంటి ఆయన తనను తాను ఆయన చెప్తా ఉన్నాడంటే ఆయన కాదులే అని చెప్పనని వినేటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో అని చెప్పనని అనుకుంటా ఉండొచ్చు. అందుకే అక్కడికి ఈ అపోహలు, ఇది డౌట్లు, ఈ అపనమ్మకాలు ఉండి వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చేది ఉందా, నీవేనా? ఇంకొకళ్ళు ఎవరైనా రావాల్సిందా, నీవేనా అని అడుగుతూ ఉంటే యేసు ప్రభు వారు ఒక్కొక్కసారి వారికి స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఆయన కానీ వారికి బోధపడదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనకి ఒక్కొక్కసారి అర్థమైనంత తేలికగా మరొక మరి అర్థం కాదు. అట్లా ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన మనుషునికి అర్థమవుతుందా? అంతటి తెలివి ఉంటే మనుషుడిగా ఎందుకుంటాడు? మనుషుడు ఉన్నదే దేవుని శాపం పొందుకొని పాపంలో ఉన్నాడు. ఈ పాపములో ఉన్న మనుషుడు దేవుని యొక్క హృదయాన్ని, ఆయన ఆలోచనని పసిగట్టగలిగేంత జ్ఞానం ఉంటుందా? ఒకసారి ఆలోచన చేస్తే అద్దం ముందు నిలబడి తలదించుకోవాల్సి వస్తుంది. మనం ఎంతటోళ్ళో, బతుకులు ఏ పాటిది, మన జీవం ఏ పాటిది, ఇంకొక గంటలో నా బతికేంది, నా పరిస్థితి ఏందని ఆలోచన చేస్తే వణుకు పుడుతుంది. ఒక్కొక్కడికి వణుకు రావాలా? ఇది దేవుని మీద అబాండాలు వేస్తారు చూడండి. దేవుని మీద లేని దాన్ని ఉన్నట్టు ఈ మసిగూసి మారేడుకాయ చేస్తారని అంటారు చూడండి. ఇట్లాగా దేవుని మీద నిందలేసేటువంటి వానికి వణుకు పుట్టాల. కాలి పిక్కలు అంటారు చూడండి, పిక్కలు వనకాల అటు ఇటు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అయ్యుండి, నీతిమంతుడు అయ్యుండి మనుషుల్ని పుట్టిస్తే మట్టిని తీసుకొని తన రూపంలో సృష్టించి ఊపిరి పోస్తే, ఈ ఊపిరి పోసుకున్న మనిషి దేవునికి ఏలు చూపించి దేవుడు ఇట్లాంటోడు, దేవుడు అట్లాంటోడు, దేవుడు ఇంతే, ఆయన యొక్క స్వభావం ఇంతే, ఆయన ఆలోచన ఇంతే అని పుట్టించబడినటువంటి వాడు పుట్టించిన వాడిని తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఇది ఏ పాటి ముచ్చట? ఇది ఎక్కడి మాట? ఒకసారి మనుషుని బ్రతుకు ఆలోచన చేస్తే ఎట్లుంటది? వణుకు పుడుతుంది. పారేటువంటి నీళ్లు ఉంటాయి కదా, కాలంలో పారే నీళ్లు, అట్లాగా మనుషుని యొక్క ఆయువు గతించిపోతుంది. ఈ మనుషుని యొక్క ఆలోచన కూడా అట్లాగనే పోతుంది. ఇట్టి మనుషుడు దేవుని ముందు నిలబడి దేవునికే తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా కాలగారి గొడవ కలిసిపోయారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు
ఆయనతో పాటు రాజ్యము చేయటం కొరకు విశ్రాంతిలో ఉన్నారు ఇప్పుడు. ఆమె దేవునికే మహిమ కలుగును గాక. ఆయన నిరంతరము జీవించే దేవుడు. యోహాను సువార్తలో రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి మనుషుడు యోహాను. అటువంటి యోహాను యేసు ప్రభు తన యొద్దకు వచ్చింది చూసి ఏమంటా ఉన్నాడంటే, ఈ లోకం మీదకి ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం ఉన్నది కదా, ఆ పాపం అంతటిని కూడా మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల. అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆకాశమందలి దేవుడు మనుష్యుని మీద ఉన్నటువంటి ఆ మాయని మచ్చ ఏదైతే ఉందో దానిని చెరిపేస్తా ఉన్నాడు. పేరులోనే ఉంది మాయని మచ్చ అని. ఆ మాసిపోయినటువంటి మచ్చని క్రీస్తు అనేటువంటి పవిత్ర రక్తము చేత తుడిచేస్తా ఉన్నాడు. మనుషుని మీద పాపం అనేటువంటి ఆ మచ్చని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, అమూల్యమైనటువంటి గొర్రె పిల్ల రక్తం చేత ఇట్లాగా తుడిచేస్తా ఉన్నాడు. ఇంకా అక్కడ మనం చూసినాం అనుకో, ఇప్పుడు ఆ మనిషి మీద మాయని మచ్చబోయి నీతిమంతుడు అనేటువంటి ఘనతని యోగ్యతని సంపాదించుకుంటా ఉన్నాడు. ఎట్లా వచ్చింది ఘనత, యోగ్యత, నీతిమంతుడని? ఈ దేవుని గొర్రెపిల్ల రక్తం ఉంది కదా, ఈ రక్తము ఈ మనుషుని మీద ప్రోక్షింపబడటం వల్ల ఆ క్రీస్తు దేవుని పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి, దేవుని యొక్క రక్తము కాబట్టి, అనగా ఆ దేవుని యొక్క పవిత్రతే మన మీద నిలిచింది కాబట్టి మనము పాపానికి దాసులము కాము. ఇహ పాపానికి దాసులం కాదు, మనం నీతికి దాసులు. నీతి ద్వారా వచ్చేటువంటి దేవుని యొక్క రాజ్యానికి వారసులు. ఈ నీతి దేవుని యొక్క రాజ్యాన్ని రప్పించుకుంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాగ్దానము సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. సేవకుడు క్రీస్తుకి కాకుండా దేవునికి స్తోత్రం అని చెప్తా ఉన్నాడు. గమనించినట్లయితే క్రీస్తుకి కాకుండా దేవునికి స్తోత్రం అని చెప్తా ఉన్నాడు. దేవుని కుమారుడు క్రీస్తు. ఆ దేవుడు ఈ పాపములో మగ్గిపోతున్నటువంటి మనుషుడిని నీతి వైపు రప్పించటం కొరకు క్రీస్తుని పంపించింది బలియాగంగా అవటానికి, దేవుని రాజ్యాన్ని ప్రకటించి చనిపోవటానికి. ఆయన చనిపోవటము అనేకులకు రక్షణ. యేసు ప్రభు చనిపోవటము అనేకులకు విడుదల. అనేకుల యొక్క ఆత్మలు పాపము నుంచి శుద్ధి చేయబడి నీతి కలిగినటువంటి దేవుని రాజ్యంలోనికి, దేవుని యొక్క పరిశుద్ధతలోనికి అడుగు పెడతావు క్రీస్తు ద్వారా. అందుకు దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏ దేవుడైతే నీవు అపరిశుద్ధుడివి, అపవిత్రుడు అని వద్దని బయట గెంటేసిండో, ఆమేన్, ఏ దేవుడైతే నువ్వు నా మనిషివి కాదు, నువ్వు పాపములో పడిపోయినవు అని దేవుని యొద్ద తన యొద్ద నుంచి దూరం చేసుకున్నాడు, అదే దేవుడు తన యొద్దకు క్రీస్తు ద్వారా రప్పించుకుంటా ఉన్నాడు. ఈ లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతికి వారసులుగా ఉంటారు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఈ పాపము ద్వారా వచ్చేటువంటి మరణం ఉంది కదా, అది మనల్ని ఏమీ చేయలేదు. అది మనల్ని ఏమీ చేయలేదు. దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే అదే మరణము క్రీస్తుని కూడా ఏమి చేయలేకపోయింది. అంతకు ముందు, ఇప్పుడు, ఇక ముందు కూడా లెగుస్తారు ఇట్లాంటి
ఈ ఎవరంటే తెలివి తక్కువ వాళ్ళు లెగుస్తారు. నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను మరలా నేను మరలా ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి శక్తి చేత ఆ అమరుణ్ణయితా అమరుణ్ణయితా అని చెప్పినాను. ఎంతో మంది ఎన్నో రకాలుగా చేశారు. కానీ ఈ క్రీస్తు యొక్క జీవం ముందు అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయింది. అంటే వాళ్ళు క్రీస్తు ముందు నిలబడలేదులే, కానీ లోకంలో నిలబడ్డారు. కానీ వారు లోకంలో నిలబడితే వారి మీదకి వచ్చినటువంటి ఆ పాపం అనేది వారిని ఏలుకున్నది. వాళ్ళ ముందు నిలబడలా, వాళ్ళ ముందు నిలబడకుండా పోలా పాపం అనేది. వాళ్ళ ముందు నిలబడి వాళ్ళని మింగేసి ఇప్పుడు వాళ్ళే లేకుండా పోయారు. క్రీస్తు విషయంలో వచ్చినట్లయితే ఏం జరుగుతా ఉన్నదంటే, అందరి మీదకి వచ్చినట్లే క్రీస్తు మీద కూడా మరణం వచ్చింది, కానీ అది ఆయన్ని ఏమి చేయలేకపోయింది. ఆ మరణాన్ని ప్రభు ఏం చేసిందంటే వంచి ఆ మరణములో నుంచి జీవంలోనికి పోయింది. ఇంక మరెవ్వరు చేయలేట్లా. మరి ఇంకెవ్వరు కూడా ఈ రకమైనటువంటి స్థితిని కలిగి లేరు. క్రీస్తు మాత్రమే కలిగి ఉన్నాడు. అనగా పాపము నుంచి విడిపించగలిగింది క్రీస్తు ఒకడు మాత్రమే. ఆయనకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడైనటువంటి పరలోకపు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగ ప్రార్థించుకుంటాం. సర్వోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ సర్వోన్నతమైనటువంటి శక్తి కలిగిన నామమునకు ప్రార్థిస్తూ ఉండగా, పాపము నుంచి విమోచింపబడి క్రీస్తు నందున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ ఉండగా, శక్తి, బలము, ప్రభావము కలిగిన తండ్రి, మీ పరలోకపు శక్తి బలముల చేత మీ ప్రభావమును కనపరిచి ఈ లోకమందున్నటువంటి పాపములోని ప్రతి ఒక్కరూ తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు ఉన్నటువంటి విశ్వాసము ద్వారా తండ్రి ఈ పాపమును తండ్రి కడిగి వేసుకొని అమూల్యమైనటువంటి రక్తము చేత కడగబడి మీ జీవమైనటువంటి వెలుగులోనికి ప్రవేశించటకు, జన్మతః వచ్చినటువంటి పాపము ద్వారా వచ్చేటువంటి మరణమును తప్పించుకున్నట్లు పరిశుద్ధాత్ముడా, మీరు తండ్రి నీతి అయి ఉండగా ఈ నీతిని అనేకులు గ్రహించులాగున అజ్ఞానము చేత, చీకటి బంధకాల చేత, ఈ లోకపు వెలుగు చేత ఎందరైతే నడిపించబడుతూ ఉన్నారో అటు వారిని అందరినీ పట్టుకొని తండ్రి మీ సజీవమైనటువంటి నిత్యపు వెలుగులోనికి నడిపించి నిత్యము జీవించేటువంటి మీ సన్నిధిలో అనేకులను తండ్రి జీవింపచేయమని సమస్త మహిమను మీకు చెల్లించి యేసు కృప కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.